దీస్ ఆల్ ఎలిగేషన్స్ ఆర్ ఫాల్స్ అండ్ ఫేక్ అలిగేషన్స్. ఇవి వాళ్ళ స్వలాభం కోసం, అంటే రూలింగ్ అండ్ ప్రతిపక్ష పార్టీలకు వీళ్ళు పేరెంట్స్ అంతా హెచ్చరిక వేయాలి. ఎందుకంటే ఇవి ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు ఏదో రాసినట్టుగా, అవునా కాదా? వాళ్ళు రాసి ఉంటే ఈ విధంగా అలిగేషన్ చేస్తురా? అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉందని ఇష్టం ఉన్నట్టు ఏది అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ విధంగా దీన్ని ఒక కలుషిత వాతావరణం సృష్టించి వాళ్ళకి పేరు రావద్దనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నటువంటి నాటకం ఇది. కానీ ఇందులో సమిధలైపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అవసరమైతే అప్పీల్కి పోయినా, ఫుల్ బెంచ్కి పోయినా, ఫైట్ చేసైనా మేము ప్రూవ్ చేసుకొని మేము అంటే ఉద్యోగాలు నిజంగానే సాధించడం కృషి పట్టుదలతో వచ్చినటువంటి ఉద్యోగం కాబట్టి ఇది ఎక్కడికి పోదు, భగవంతుడు మా పక్షాన్నే ఉంటాడని 563 మంది కూడా భావిస్తున్నారు. అంటే 3 కోట్ల అదే ఆరోపణను ఏ విధంగా చూడవచ్చు? కామన్గా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే. అదే 3 కోట్లు ఉంటే మేము వ్యాపారం పెట్టుకొని బతుకుతాం కదా అని అంటున్నారు. వాస్తవమే. ఇప్పుడు 3 కోట్లు ఉంటే గీడి దాకా ఎందుకు వస్తాం? 3 కోట్లు ఉంటే ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒక పోస్ట్ కొనుక్కొని మనం కూడా ఫ్రాడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. 3 కోట్ల 10 కోట్లు సంపాదిస్తాం. ఇక్కడ 3 కోట్లు ఇచ్చే ఆ ఫేస్లే లేవు. ఉన్నాయా? ఇప్పుడు అయిపిస్తుంది. డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. ఇప్పుడు డబ్బు ఉన్నట్టు ఎవరన్నా అయిపిస్తురా ఈ పేరెంట్లో? అవునా కాదా? అందుకనే వాళ్ళు చేసే అలిగేషన్స్ ఇప్పుడు గద్ద చెప్పు కోడిపిల్ల అంటే వాళ్ళకు ఏది ఎత్తుకపోయినట్టు ఉద్యోగాన్ని ఎత్తుకపోదామని చూస్తారు. కానీ వాళ్ళ శక్తి ఇప్పుడు కోర్టులని మేము 100% గౌరవిస్తాం. అంటే ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా గత ప్రభుత్వానికి చెందిన వాళ్ళే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలను వచ్చిన తెలంగాణ, మరి విద్యార్థుల ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణ, ఇప్పుడు విద్యార్థుల జీవితాల పైన ఈ ఆరోపణలు ఏ విధంగా? ఇప్పుడు బంగారు తెలంగాణ తెద్దామని వచ్చినాం, కానీ గోల్డ్ తెలంగాణ కూడా ఎత్తలేరు. అవునా కాదా? అయితే ఇప్పుడు బంగారు తెలంగాణ చేద్దామన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, గౌరవించాలి. దీన్ని ఒక కలుషిత వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారు? అంటే రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఈ విధంగా పిల్లల జీవితాలతోటి ఆడుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.